Good morning to everyone. Today we discuss solid geometry papers. Solid geometry paper లో మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం? మనం ప్రీవియస్ క్లాస్ లో క్వాడ్రాటిక్ కోన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకున్నాం. సో అందులోని సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇన్ విచ్ ద ప్లేన్ 2x plus y minus z equal to 0 cuts the cone 4x square minus y square plus 3z square equal to 0. Also find the angle between these lines. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అసలు ఏమి ఇచ్చారో చూద్దాం. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఏంటంటే లైన్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏమి ఇచ్చారంటే ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు. అదేంటి 2x plus y minus z equal to 0. అండ్ ఆ ప్లేన్ అంట కట్ చేస్తుంది. దేని కట్ చేస్తుంది? కోన్ ఈక్వేషన్ ని కట్ చేస్తున్న కోన్ ఈక్వేషన్ కూడా మనకి ఇచ్చారు. అదేంటి 4x square minus y square plus 3z square equal to 0. సో ఇప్పుడు ఆ కోన్ కట్ చేస్తున్న కోన్ ఈక్వేషన్ ని అలాగే ప్లేన్ ఈక్వేషన్ ని యూజ్ చేసుకుని మనం ఆ టూ ఈక్వేషన్స్ ని యూజ్ చేసుకుని మనం లైన్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లైన్ ఈక్వేషన్ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో ఆ లైన్ ఈక్వేషన్ కి మనం యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఇచ్చారో అవి రాయాలి. ప్లేన్ ఈక్వేషన్ ని అట్ ద సేమ్ టైం కట్ చేస్తున్న కోన్ ఈక్వేషన్. సో కట్ చేస్తున్నాం కాబట్టి సో మనకి ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఫార్మేట్ చేయడానికి త్రూ ఆరిజిన్ నుంచి కట్ చేస్తుందని మనం చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కోన్ అనుకోండి, విచ్ ఈజ్ కోన్ ఈక్వేషన్. ఇదేంటి మనకి ఆరిజిన్ కదా, ఆరిజిన్ ఏం చెప్తున్నారు? ప్లేన్ ఈక్వేషన్. ప్లేన్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది మనకి? ఇదే కదా మనకి ప్లేన్ ఈక్వేషన్. సో ఈ కోన్ ని కట్ చేస్తుంది అనమాట. దీనికి ఎలా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్రీమ్ కప్ ఉందనుకోండి, ఒక ఐస్ క్రీమ్ కోన్ తీసుకున్నాం మనం, దాన్ని హాఫ్ ఆఫ్ ద బ్రేక్ చేసి దానికి మిడిల్లో ఏదైనా ఒక పేపర్ పెడితే ఎలా ఉంటుంది? సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్నే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఈ ప్లేన్ ఈక్వేషన్ మనకి ఆరిజిన్ నుంచి అంటే మిడిల్లో కూడా అవుతుంది కాబట్టి సో ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి మన యొక్క వెర్టెక్స్ పాయింట్ ఏమవుతుందంటే 0,0,0 అనేది అవుతుంది. సరేనా? సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని త్రూ ఆరిజిన్ తెలిసిన తర్వాత మనం ఇది యూజ్ చేసుకుని మనం ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? సొల్యూషన్ given that plane equation ఏమి ఇచ్చారు మనకి? 2x plus y minus z equal to 0. అలాగే కోన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకి? కోన్ ఈక్వల్ టు 4x square minus y square plus 3z square equal to 0. ఓకేనా? సో ఇప్పుడు దీని ఈక్వేషన్ 1 అనుకోండి, అలాగే దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఇప్పుడు మనకి లైన్ యొక్క జనరల్ ఫార్మ్ ఏంటి? మనకి ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్ లో డిస్కస్ చేసుకున్నాం. లైన్ యొక్క జనరల్ ఫార్ములా మనకి x/l ఈక్వల్ టు y/m ఈక్వల్ టు l/n. సో అది కదా మనం లైన్ యొక్క ఫార్ములా. ద జనరల్ form of the line is
x by l equal to y by n equal to z by s. సో ఇప్పుడు మనకి జనరల్ ఫామ్ అనేది తెలిసింది. ఏంటి జనరల్ ఫామ్? లైన్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ x by l equal to y by m equal to z by n. సో మనకి ఏం చెప్తున్నారు? ప్లెయిన్ ఈక్వేషన్ అనేది మనకి ప్రాసెస్ త్రూ ద కోన్ ఈక్వేషన్ కాబట్టి సో మనకి ఇక్కడ లైన్ యొక్క డిఆర్ఎస్ ఏమవుతాయి? l, m, n. సో ఆ పాయింట్స్ మనం ఎలా చేంజ్ చేస్తాం? మనకి ఇచ్చిన ఈ యొక్క ప్లేన్ ఈక్వేషన్ లో అలాగే కోడ్ ఈక్వేషన్ లో ఎక్కడైతే మనకి ఎక్స్ వై జెడ్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ మనం ఎల్ కామా ఎం కామా ఎన్ వాల్యూస్ ని అంటే ఎక్స్ ప్లేస్ లో ఎల్ వాల్యూ అలాగే వై ప్లేస్ లో ఎం వాల్యూ జెడ్ ప్లేస్ లో ఎన్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో అప్పుడు మనకి టూ ఈక్వేషన్స్ అనేది వస్తాయి. సో అప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ప్లేన్ ఈక్వేషన్ లో దాన్ని మనం n ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తే సో n నుంచి మనకు ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఆ ఈక్వేషన్ ని ఈ యొక్క సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన ఎల్ వాల్యూ ఎం వాల్యూ ఎన్ వాల్యూ వస్తాయి. సో వాటిని మనం డైరెక్ట్ గా లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి కావాల్సిన రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సరేనా? ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఇప్పుడు జనరల్ ఫామ్ ఆఫ్ ద లైన్ ఈక్వేషన్ తెలిసింది. సో ఇప్పుడు ఏం రాస్తామంటే ద లైన్ ఈక్వేషన్ ఏదైతే డయాగ్రామ్ లో మీకు చెప్పాను అంటే లైన్ ఈక్వేషన్ అలాగే మనకి ప్లేన్ ఈక్వేషన్ అనేది ఎలా పాస్ అవుతుందని చెప్పాను, త్రూ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందని చెప్పాను కాబట్టి సో ఆ పాయింట్ అనేది మనం ఇక్కడ రాయాలి. ద లైన్ ఈక్వేషన్ అండ్ ఇంకోటి ఏమి ఇచ్చారు మనకి? ప్లేన్ ఈక్వేషన్. ప్లేన్ ఈక్వేషన్ passes through the origin ఏమవుతుంది? ఆరిజిన్ కాబట్టి x ఇంటర్సెప్ట్ y యాక్సిస్ x యాక్సిస్ z యాక్సిస్ అనేది మనకి 0, 0 అనేది వస్తాయి. సో ఇది రాసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ని అలాగే సెకండ్ ఈక్వేషన్ ని తీసుకుంటాం. తీసుకుని సో ఇందులో నుంచి ఫస్ట్ ఎల్ వాల్యూ ఎం వాల్యూ ఎన్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమవుతుంది మనకి? మనకి చిన్న పాస్ అవుతుంది కాబట్టి సో లైన్ యొక్క డిఆర్ఎస్ ని మనం ఈక్వేషన్ 1 లో ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకి? ద డిఆర్ఎస్ ఆఫ్ ఈక్వేషన్ ఎల్ కామా ఎం కామా ఎన్ ఈస్ 2n ప్లస్ m మైనస్ n ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనకి సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది? 4l square minus m square plus 3n square equal to 0. So first equation is మనకి దీని 3 అనుకోండి, దీని 4 అనుకోండి. సో ఈ 3 నుంచి నేను n ని ఎలిమినేట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది మనకి? n ఎలిమినేట్ చేస్తే అప్పుడు మనకి n అనేది ఇటు సైడ్కి వస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ కాబట్టి రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి పాజిటివ్ వాల్యూ కింద చేంజ్ అవుతుంది. ఫ్రమ్ equation 3 n equal to 2n plus m. సో ఈ n వాల్యూ తెలిసింది కాబట్టి సో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఫోర్త్ ఈక్వేషన్ అందులో మనం n వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చా? అప్పుడు ఏమవుతుంది? 4l square minus m square plus 3 into 2l plus m equal to 0. సో దీన్ని ఇప్పుడు స్ప్లిట్ చేయండి. ఇది స్క్వేర్ కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో దాని కింద మనం స్ప్లిట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 4l స్క్వేర్ అనేది అలాగే ఉంటుంది మైనస్ m స్క్వేర్ అనేది అలాగే ఉంటుంది ప్లస్ 3 into
నెక్స్ట్ బి స్క్వేర్ అంటే మనకి ఎం స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి 2 ఇంటూ ఏబి అంటే 2 2 ఎంత మనకి 4 ఎల్ ఎం. సో ఇది మనకి ఫార్ములాలో స్ప్లిట్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో ఈ ఈక్వేషన్ ఇంటూ మనకి ఏముంది 3 ఉంది, 3తో మల్టిప్లై చేయాలి. 4l స్క్వేర్ మైనస్ m స్క్వేర్ ప్లస్ 3 3 4 మనకి 12l స్క్వేర్ ప్లస్ 3m స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 4 ఏమవుతుంది మనకి 12l m ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు ఎల్ స్క్వేర్స్ అన్ని యాడ్ చేయండి. ఇక్కడ మనకి ఏముంది 4, ఇక్కడ మనకి 12 ఉంది. 4 ప్లస్ 12 అంటే మనకి 16 ఎల్ స్క్వేర్. నెక్స్ట్ ఎం స్క్వేర్ ఎక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ మైనస్ ఎం స్క్వేర్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఎం స్క్వేర్ ఉంది. అంటే 3m స్క్వేర్ నుంచి ఒక m స్క్వేర్ తీసేస్తే మనకి ఎంత ప్లస్ 2m స్క్వేర్. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి రిమైనింగ్ ఓన్లీ ప్లస్ 12lm ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం 2ని కామన్ తీయొచ్చు కదండి. సో 2ని కామన్ తీస్తే ఏమవుతుంది మనకి 16l స్క్వేర్ ప్లస్ ఇక్కడ రాస్తారా స్టెప్ 2ని కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది ఈక్వేషన్ అనేది 8 8l స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది lm స్క్వేర్ ప్లస్ 6lm ఈక్వల్ టు 0. సో 2 కామన్ తీస్తే ఇక్కడ ఎంత 2 క్యాన్సిల్ చేస్తే 8, ఇక్కడ మనకి 1 అలాగే ఇక్కడ 6. నెక్స్ట్ సో దీన్ని ఇటు సైడ్ పంపిస్తే మనకి ఏమవుతుంది 0 కదా. సో టోటల్గా మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది 8l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ 6lm ఈక్వల్ టు 0. సో దీన్ని ఇప్పుడు స్ప్లిట్ చేయండి. ఫ్యాక్టర్స్ కింద రాసుకోవచ్చు కదా దీన్ని 8l స్క్వేర్ ప్లస్ 4lm ప్లస్ 2lm ప్లస్ m స్క్వేర్ ఈక్వల్ టు 0 కింద రాసుకోండి. సో దీన్ని ఇందులో నుంచి మనం ఏం కామన్ తీయచ్చు 4 కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది l స్క్వేర్ 4l కామన్ తీయండి. ఇక్కడ ఏముంటుంది ఇంకా మనకి 2l. నెక్స్ట్ ఇక్కడ మనకి m అనేది ఉంటుంది ప్లస్ అలాగే ఇక్కడ 1 కామన్ తీసామనుకోండి mని కామన్ తీస్తే 2l ప్లస్ m ఈక్వల్ టు 0. టోటల్ ఏమొచ్చింది మనకి 4l ప్లస్ m అలాగే 2l ప్లస్ m ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనకి 4l ప్లస్ m ఈక్వల్ టు 0 అలాగే 2l ప్లస్ m ఈక్వల్ టు 0. 4l ఈక్వల్ టు పాజిటివ్ m అటు సైడ్ పోతే మనకి ఏమవుతుంది నెగిటివ్ m. అంటే మనకి m వాల్యూ అనేది తెలిసింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 4l ఈక్వల్ టు మైనస్ m అనేది వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ 2l ప్లస్ m ఈక్వల్ టు 0 దీన్ని అలా పెట్టండి. సో ఈ mని మనం
ఇక్కడ మనకి 4 మైనస్ 4l ఈక్వల్ టు m. సో ఈ ఈక్వేషన్ లో ఈ 4 m వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, m వాల్యూ అనేది వస్తుంది. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి ఫ్రమ్ 3 n ఈక్వల్ టు 2l minus 4l. టోటల్ గా n వాల్యూ ఎంత వచ్చింది మనకి 2, 4l నుంచి ప్లస్ 2l తీసేస్తే మనకి మైనస్ 2l అనేది ఉంది. సో l వాల్యూ m వాల్యూ మనకి తెలిసింది. సో నెక్స్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, నెక్స్ట్ ఈక్వేషన్ అనేది మనకి, సో దీని నుంచి మనం ఏం ఫామ్ చేయొచ్చు, ఒక లైన్ ఈక్వేషన్ ఫామ్ చేయొచ్చు. సో l బై ఫస్ట్ l వాల్యూ ఎంత వచ్చింది మనకి, l వాల్యూ అనేది 1, నెక్స్ట్ m వాల్యూ అనేది మనకి ఏమొచ్చింది ఇక్కడ మనకి 4 మైనస్ 4, అలాగే l అనేది మనకి మైనస్ 2. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే 2l ప్లస్ m, 2l ప్లస్ m ఈక్వల్ టు 0. సో 2l ఈక్వల్ టు మైనస్ m. సో m వాల్యూ అనేది ఏమైంది మనకి 2l మైనస్ 2l ఈక్వల్ టు m. సో ఈ m వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఫ్రమ్ ఈక్వేషన్ 3 మనకి l ఈక్వల్ టు 2l మైనస్ 2l. సో పాజిటివ్ 2l నెగిటివ్ 2l క్యాన్సిల్ అయిపోయి l వాల్యూ అనేది మనకి 0 మిగులుతుంది. సో దీని నుంచి మనం ఈ ఈక్వేషన్ నుంచి మనం ఇంకొక లైన్ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో అదేంటంటే l by 0, నెక్స్ట్ m by మనకి m వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 2, n by l value is 1, నెక్స్ట్ మైనస్ 2, n value అనేది 0. సో ఫ్రమ్ దీని ఈక్వేషన్ 5 అనుకోండి, దీని 6 అనుకోండి. ఫ్రమ్ 5 and 6 the drs of lines is, మనకి ఏమొచ్చింది drs అంటే ఫస్ట్ లైన్ ఈక్వేషన్ యొక్క వాల్యూస్, డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ అవి ఏంటి, ఆ పాయింట్స్ 1, మైనస్ 4, మైనస్ 2. అలాగే నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ యొక్క డిఆర్ఎస్ ఏంటి మనకి 1, మైనస్ 2, 0. సో ఇప్పుడు మనం ఈ 2 లైన్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇక్కడతో సరిపోతుంది. కానీ మన క్వశ్చన్ లో ఏమంటారు, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ అంటున్నారు. సో అలా ఆ 2 లైన్స్ కి యాంగిల్ బిట్వీన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. దానికి మనకి ఫార్ములా ఏంటి, cos θ ఈక్వల్ టు mod L1 L2 plus M1 M2 plus N1 M2 by root over L1 square plus M1 square plus N1 square into root over L2 square plus M2 square plus N2 square. సో ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్ ఏమవుతాయి మనకి L1 M1 N1 అలాగే L2 M2 N2 వాల్యూస్ కింద తీసుకుంటాం. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది మనకి వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, ద యాంగిల్ బిట్వీన్ ద 2 lines ఈస్ ఏంటి మనకి ఫార్ములా cos θ ఈక్వల్ టు mod L1 L2 ప్లస్ M1 M2 M2 plus N1 N2
by root over L1 square plus M1 square plus N1 square into root over L2 square plus M2 square plus N2 square. ఇది కదా మన ఫార్ములా. సో ఇప్పుడు మనకి L వాల్యూస్ తెలుసు, L1 వాల్యూ, M1 వాల్యూ, N1 వాల్యూ తెలుసు, అలాగే L2 వాల్యూ, M2 వాల్యూ, N2 వాల్యూ కూడా తెలుసు. ఆ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో L1 అంటే వాల్యూ మనకి 1 ఇంటూ L2 అంటే వాల్యూ ఎంత 1 ప్లస్ M1 వాల్యూ మనకి -4, అలాగే నెక్స్ట్ M2 వాల్యూ మనకి -2 ప్లస్ నెక్స్ట్ N1 వాల్యూ ఎంత -2, అలాగే N2 వాల్యూ మనకి 0 బై రూట్ ఓవర్ L1 వాల్యూ మనకి 1 స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ M1 వాల్యూ మనకి -4 స్క్వేర్ కాబట్టి M స్క్వేర్ కాబట్టి -4 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ N1 స్క్వేర్ కాబట్టి మనకి N వాల్యూ ఎంత -2 కి స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ L2 స్క్వేర్ L వాల్యూ ఎంత L2 వాల్యూ 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ M2 వాల్యూ మనకి -2 హోల్ స్క్వేర్ నెక్స్ట్ N2 స్క్వేర్ కాబట్టి N2 వాల్యూ మనకి 0 స్క్వేర్. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం మనం. cos theta equal to ఏమొచ్చింది మనకి 1 into 1 అంటే మనకి వాల్యూ ఎంత 1 ప్లస్ నెక్స్ట్ మనకి -4 into -2 మైనస్ మనకి ఏమవుతుంది ప్లస్ అవుతుంది 4 into 2 అంటే 8 ప్లస్ నెక్స్ట్ -2 into 0 into సంథింగ్ ఏమవుతుంది మనకి 0 అంటే టోటల్ వాల్యూ మనకి ఇక్కడ +0 బై ఇక్కడ రూట్ లో ఉన్న వాల్యూస్ 1 స్క్వేర్ అంటే 1 నెక్స్ట్ -4 అంటే మనం స్క్వేర్ చేస్తాం కాబట్టి పాజిటివ్ 1 ప్లస్ 4 స్క్వేర్ అంటే మనకి 16 ప్లస్ నెక్స్ట్ మనకి -2 స్క్వేర్ అంటే 2 కి స్క్వేర్ చేస్తే మనకి ఎంత మనకి 4 అలాగే -6 స్క్వేర్ చేస్తే పాజిటివ్ సో 4 నెక్స్ట్ మనకి నెక్స్ట్ రూట్ లో వాల్యూ ఏమవుతుంది 1 స్క్వేర్ అంటే 1 నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే -2 స్క్వేర్ అంటే 4 నెక్స్ట్ మనకి 0 స్క్వేర్ అంటే 0 టోటల్ కి ఏమొచ్చింది మనకి 9 బై ఇది ఎంత ఉంది 21 రూట్ 21 ఇంటూ రూట్ 5 9 by root over 7 into 3. 7 is 21 into root 5. So దీన్ని స్ప్లిట్ చేస్తే mod 9 by root 3 into root 7 into 5 కింద రాసుకోవచ్చా. ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ మనకి రూట్ 3 టైమ్స్ అంటే రూట్ 21 బై మనకి ఇక్కడ ఏమవుతుంది కింద రూట్ 35. సో టోటల్ గా మనకి ఏమొచ్చింది cos theta ఈక్వల్ టు రూట్ 27 బై 35 theta ఈక్వల్ టు cos inverse theta cos inverse root 27 by 35. So answer solved. So first of all మనం ఏం చేసామంటే ఫస్ట్ మనకి క్వశ్చన్ లో ఫైండ్ ద లైన్ ఈక్వేషన్స్ అని చెప్పారు. అంటే లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిన తర్వాత వాటికి సంబంధించిన ఒక ప్లేన్ ఈక్వేషన్ ఆ ప్లేన్ కట్ చేస్తూ పాస్ అయ్యే కోన్ ఈక్వేషన్ కూడా మనకి ఇచ్చారు. సో మనల్ని ఇప్పుడు ఆ 2 యూజ్ చేసుకుని మనల్ని ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు.
సో మనకి లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందుగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సింది ఏంటి, లైన్ యొక్క జనరల్ ఫామ్. సో దాని ఫామ్ ఏంటి, మనకి x/l ఈక్వల్ టు y/m ఈక్వల్ టు z/n. సో అది వేసుకున్న తర్వాత కంపేర్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ప్లేన్ ఈక్వేషన్ అలాగే కోన్ ఈక్వేషన్ అనేది పాసెస్ త్రూ ద ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి సో మన పాయింట్స్ ఏమవుతాయి, ఎల్ కామా ఎం కామా ఎన్. సో ఆ వాల్యూస్ని ఆ టూ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సో వాటిని సాల్వ్ చేస్తే మనకి ఎల్ వాల్యూ ఎం వాల్యూ ఎన్ వాల్యూ అనేది తెలుస్తుంది. సో అప్పుడు మనం ఆ టూ ఈక్వేషన్స్ అంటే టూ లైన్ ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా నెక్స్ట్ మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి సో మనకి యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్కి ఫార్ములా తెలుసు. సో ఆ ఫార్ములా అనేది మనం వేసుకుని దాన్ని సాల్వ్ చేస్తే మనకి థీటా వాల్యూ అనేది మనకి వచ్చింది. సరేనా? సో ఈ మోడల్ మనకి ఇంపార్టెంట్. సో అలాగే నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఫర్దర్గా వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.